ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పుడు స్పెషల్ గా బాలీవుడ్ పై దృష్టి సారించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిందీలో అగ్రతారలతో వరుస ప్రాజెక్టులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్వయంగా వెల్లడించారు. వచ్చే ఏడాది తమ ఎస్విసి సంస్థ నుంచి మొత్తం 6 సినిమాలు హిందీలో విడుదల కానున్నాయని దిల్ రాజు తెలిపారు. ముఖ్యంగా అక్షయ్ కుమార్, అనీస్ బాజ్మీ కాంబినేషన్ లో తెలుగులో విజయవంతమైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు హిందీ రీమేక్ ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా 2026లో షూటింగ్ ప్రారంభించి అదే ఏడాదిలో విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. అలాగే సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మరో భారీ చిత్రం చేయనున్నట్లు నిర్మాత శిరీష్ వెల్లడించారు. తెలుగులో విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా నిర్మిస్తున్న రౌడీ జనార్దన సినిమా కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విషయానికి వస్తే స్కై ఫోర్స్, కేసరి చాప్టర్ 2, జాలీ LLB 3 వంటి చిత్రాలతో ఈ ఏడాది విజయవంతంగా ముగించుకున్న ఆయన కొత్త సంవత్సరానికి భారీ ప్రాజెక్టులతో స్వాగతించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా అక్షయ్, సాజిద్ ఖాన్ కాంబినేషన్ లో మరో భారీ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాకపోయినా ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది జూలైలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హే బేబీ, హౌస్ఫుల్ వంటి హిట్స్ తో ఇప్పటికే బెస్ట్ కాంబినేషన్ గా పేరుగాంచిన అక్షయ్, సాజిద్ ఈసారి ఏ రేంజ్ మ్యాజిక్ చూపిస్తారో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ లో ఉన్నంత మంది హీరోలు మరే ఇతర ఇండస్ట్రీలో లేరు. వారిలో కూడా టైర్ 1 హీరోల కంటే టైర్ 2 హీరోలు మన వద్ద చాలా మంది ఉన్నారు. వీరికి స్టాండర్డ్ ఫ్యాన్ బేస్ కొంతవరకు ఉంటుంది. కానీ సినిమా టాక్ తేడా వస్తే మ్యాట్నీ షో నుండే థియేటర్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గతంలో ఏడాదికి 4-5 సినిమాలు చేసే మిడ్ రేంజ్ హీరోలు ఇప్పుడు ఏడాదికి 1 లేదా 2 మాత్రమే చేస్తున్నారు. పోనీ వాటితో ఏమైనా హిట్ కొడుతున్నారా అంటే అది లేదు. ఇటీవల మిడ్ రేంజ్ హీరోల నుండి వస్తున్న సినిమాలు అవి కలెక్ట్ చేస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే మిడ్ రేంజ్ స్టార్లు మేల్కోవాల్సిన టైం వచ్చింది. పదే పదే నాసిరకం స్క్రిప్ట్లు ఎంచుకోవటం వల్ల ప్రేక్షకులకు వారిపై నమ్మకం పోతుందని, మంచి సినిమాలు చేసినా కూడా ఆడియన్స్ థియేటర్స్ వైపు అడుగులు వేయరని యువ మరియు మిడ్ రేంజ్ హీరోలు గ్రహించాల్సిన సమయం వచ్చేసింది. వరుసగా 4 లేదా 5 ఫ్లాప్ సినిమాలు చేసిన తర్వాత మంచి సినిమా చేసినా కూడా ప్రేక్షకులు రావటం లేదు. అందుకు ఉదాహరణ రామ్ పోతినేని నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా. వరుస భారీ డిజాస్టర్ సినిమాలు చేసిన రామ్ ఇప్పుడు ఒక మంచి సినిమా చేసినా కూడా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి ఆ హీరో చేసిన గత సినిమాలు అనుభవం అలాంటిది. మరి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. దాదాపు మిడ్ రేంజ్ హీరోలందరిది ఇదే పరిస్థితి. ఇక మిడ్ రేంజ్ హీరోలు తెలుసుకోవాల్సింది ఇంకోటి, సినిమాకు మధ్య 1.5 సంవత్సరాల గ్యాప్ తీసుకోవడం కూడా వారు కెరీర్లో ఈ దశలో వారు చేసే అతి పెద్ద తప్పు. మిడ్ రేంజ్ హీరోలు ఇక నుండైనా కాంబినేషన్స్ పై కాకుండా కథలపై దృష్టి పెట్టి వరుసగా సినిమాలు చేస్తే వారి కెరీర్కు మంచిది.
ఓటీటీలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న వెబ్ సిరీస్ #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఇందులో నటించిన నటీనటులు ఎంతటి గుర్తింపు సొంతం చేసుకున్నారో తెలిసిందే. తాజాగా ఈ వెబ్ సిరీస్ లోని పాత్రలతో 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్లుగా బేబీ సినిమాతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కనిపించనున్నారు. వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ కొత్త సినిమా టైటిల్ ను చిత్ర బృందం ప్రకటిస్తూ గ్లిమ్స్ ను విడుదల చేసింది. 90s వెబ్ సిరీస్ లోని పాత్రలతో రూపొందుతున్న ఈ సినిమా పేరు ఎపిక్. సినిమా టైటిల్ ను విడుదల చేస్తూ చిత్ర బృందం విడుదల చేసిన గ్లిమ్స్ లో ఇది శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరో లాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ అంటూ ఆనంద్ చెప్పిన డైలాగ్ చిత్రంపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. నాకైతే పెళ్లి ఇష్టం లేదు, కానీ పేరెంట్స్ కోసం అయితే తప్పదు అంటూ హీరోయిన్ పలికిన సంభాషణలు, తన కాబోయే వరుడు ఎలా ఉండాలో హీరోయిన్ చెప్తున్నప్పుడు అదే టైంలో హీరోకు సంబంధించిన చిన్నప్పటి ఎలివేషన్ సీన్లు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల కాలంలో తమన్నా ఎంపిక చేస్తున్న పాత్రలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఓదెల రైల్వే స్టేషన్ 2లో శక్తివంతమైన పాత్రతో, అలాగే అజయ్ దేవ్గన్ నటించిన రైడ్ 2లో కీలక క్యారెక్టర్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఓ బయోపిక్ ద్వారా మరో విభిన్నమైన భావోద్వేగ భరితమైన పాత్రలో కనిపించబోతోంది ఈ మిల్కీ బ్యూటీ. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వి శాంతారాం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రపతి వి శాంతారాం యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది శాంతారాం పాత్రలో కనిపించనున్నాడు. నట సామ్రాట్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్ దేశపాండే ఈ బయోపిక్ కు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ బయోపిక్ లో నటి తమన్నా ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమాలో ఆమె శాంతారాం గారి భార్య సంధ్య పాత్రలో నటించనున్నట్టు సమాచారం. కథ విన్న వెంటనే తమన్నా కూడా ఈ పాత్రను అంగీకరించినట్లు సమాచారం. చిత్ర బృందం ప్రస్తుతం షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. వి శాంతారాం జీవితం, ఆయన చేసిన ప్రయోగాలు, భారతీయ సినిమాకి అందించిన సేవలను నిజమైన రూపంలో చూపించేందుకు ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత బాలీవుడ్ లో మరో సక్సెస్ఫుల్ బయోపిక్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమలో ఇప్పటికే చర్చ మొదలైంది. తమన్నా ఈ పాత్రలో ఎలా మెరుస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ వర్మతో బ్రేకప్ తమన్నాను పూర్తిగా మార్చేసింది. కెరీర్ అండ్ ఫిజికలీ కూడా డ్రాస్టిక్ చేంజెస్ చూస్తోంది. వెయిట్ లాస్ అయిన గ్లామర్ బ్యూటీ కెరీర్ పై మళ్ళీ కాన్సంట్రేషన్ చేయడంతో ఆఫర్లు వచ్చి ఒల్లో వాలిపోతున్నాయి. ఇప్పటి వరకు నయనతార, సంయుక్త మీనన్, వామికా గబ్బీల లైనప్ వేరే లెవెల్ అనుకుంటే వాళ్ళను మించిపోతోంది మిల్కీ బ్యూటీ. ఓవైపు ఐటెం సాంగ్స్, మరోవైపు హీరోయిన్ గా వరుస ఆఫర్లు కొల్లగొడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉంది. బాలీవుడ్ లో తమన్నా ఫెయిల్యూర్స్ చూసినా ఆమెకు మంచి ఆఫర్లనే కట్టబెడుతోంది నార్త్ బెల్ట్. షాహిద్ కపూర్ ఓ రోమియో, అజయ్ దేవ్గన్, సంజయ్ దత్ రేంజర్, రాగిని MMS3, రోహిత్ శెట్టి అన్టైటిల్డ్ ఫిల్మ్ తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా, వివాన్ చిత్రాల్లో నటిస్తోంది బ్యూటీ. ఇదే కాకుండా మరో మూవీని లైన్ లో పెట్టిందట. లెజెండరీ ఫిల్మ్ మేకర్ వి శాంతారాం బయోపిక్ ఆధారంగా హిందీలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు సిద్ధాంత్ చతుర్వేది. రీసెంట్లీ అతడి ఫస్ట్ లుక్ రివీల్ చేసింది టీం. ఈ ప్రాజెక్ట్ కు రీసెంట్లీ సైన్ చేసిందట తమన్నా. ఇక ఈ ఏడాది తెలుగు, హిందీలో చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ లో కూడా పెద్దగా ఎంటర్టైన్ చేయనప్పటికీ ఐటెం సాంగ్స్ తో కవర్ చేసేసింది తమన్నా. రైట్ టు బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో రచ్చలేపింది తమ్ము. హీరోయిన్ గా ఆమెకు ఛాన్సులు తెచ్చిపెట్టడం, ఐటెం నెంబర్ ఆయుధంగా మారటంతో వాటిని వదలలేకపోతోంది. ఎక్కడ ఛాన్స్ వచ్చినా నో చెప్పడం లేదు. అందుకే మనశంకర వరప్రసాద్ గారులోనూ చిరుతో స్టెప్పులేసిందట. అలాగే రాజాసాబ్ లో కూడా డార్లింగ్ తో స్పెషల్ సాంగ్ లో ఆడి పాడిందన్న టాక్ నడుస్తోంది. ఇక తమిళంలోనూ విశాల్ సుందర్ తో మరోసారి కొలాబరేట్ అవుతోంది మిల్కీ బ్యూటీ. ఈ లైనప్ చూస్తుంటే నెక్స్ట్ ఇయర్ తమన్నా మిగిలిన భామలకు కాంపిటీషన్ అయ్యేట్లుగా ఉందని కనిపిస్తోంది.